టిఫిన్ చాలా బాగుందా? గ్రాండ్. ఏమండి, ఈ డ్రెస్ బాగలేదండి, గ్రీన్ డ్రెస్ అయితే బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను, షికారుకి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. ఓకే, వస్తానా? సరే. అదేం సరే అని గట్టిగానే సరే అని. బాయ్. ఏమండి, ఏంటో ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతేనే. మై గాడ్, ఆఫీస్కి వెళ్ళిపోతానా? కొంపలో కొల్లెటు కొట్టిపోతాయి. గోపాల కోపం వస్తుంది, నా మీద సెల్ఫీకి నీకు అంటిస్తారు. ఊరుకోండి. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆహా, అంతవరకు డెవలప్ అయ్యావన్నమాట. చూడు, ఆఫీస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం కాస్త పీకేస్తారు. ఆ తర్వాత నువ్వు నేను కలిసి మీ ఊరు వెళ్ళి సో అని పొలం దున్నుకోవాల్సింది. నీకెందుకు సరిగ్గా 5 గంటల సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చెక్కేద్దాం. ఓకే? అబ్బాయి కిరణ్, ఏ నాన్నగారు, ఆఫీస్కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరలేదా? అయింది నాన్నగారు. చూడండి మామయ్య గారు, ఆఫీస్కి టైం అయింది వెళ్ళండి అంటే వెళ్ళను చిన్నపిల్లల మారం అదే చేస్తున్నారు. అబద్ధం నాన్నగారు, నేను ఆఫీస్ టైం అయిందంటే. మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి. ఆహా, బస్సు నీళ్ళు వంట పెట్టా నీకు. ఇవాళ ఏం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తోడమంటావు. నిన్ను ఏమిటాయి మూడు పంగనావాలా? పెట్టి 3 రోజులు. ఓహో, అర్థమైందిలే. పడగ్గది పంగనావాలా? ఇంకా ఈ చేదస్తాలేంట ఈ మోడర్న్ డేస్ లో. అయినా ఇండియన్ ప్రయోజనం ఉందిలే. పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుద్ది బండని. ఇక్కడ కూర్చో, ఇక్కడ ఒళ్ళు మెత్తగా ఉంటుంది. ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. ఇంకే చేయించుకో, మీదే ఆలస్యం. నాదే ఆలస్యం. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. చెప్పండి. అది సరే, తమ పలహారం ఏం ఆరగిస్తారు? మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు, అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి, ఆ కూరలో చిటికెడు ఉప్పేయండి. చిటికెడు ఉప్పు చిటికెడు ఎలాగో? ఇంత 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 ఉప్పు. అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసులేండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్కలు లోపలికి కలుపుకుంటే. సరే, ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్ సరే, క్యారెట్ తరగవలను. చిన్న ముక్కలండి. పెద్ద వంటగది బయలుదేరి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు. అమ్మో కోసుకుంది. అయ్యో, నన్ను ముట్టుకున్నాయి. ఉండు, మా నాన్నతో చెప్తా. నాన్న, ఈ అమ్మాయి 3 రోజులు దాటుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి, అరవకండి, తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా? నాకేం కాదుగా. ఇతట్రా రా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం చచ్చేంత ఆకలేస్తుంటే. మరి తినండి. పళ్ళెంలో అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడిస్తే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. వెళ్ళి తినండి. అందరూ వచ్చామన్నమాట. ముద్దు మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కని మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచు ఆకలేస్తుందో ముక్కలో ఆకలో. బంగారు కొండ మారాధ బంగారు కొండ మనసైన అందాల దొంగ కడగొంగున కట్టేసి తన చుట్టూ తిప్పేసి చిలిపిగా బుడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది మావారు బంగారు కొండ మారాధ బంగారు కొండ
సౌదల జిలుగులను మౌనంగా చూస్తుంటే అరికాలు గిల్లింది ఎవరు? నిద్రలోన నేనుంటే అదను చూసి ముద్దాడి ఒదిగిపోయి చూసింది ఎవరో? ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట ఆడింది ఇద్దరము అవునా? మావారు బంగారు కొండ మారాధా బంగారు కొండ. గుబులేసిన చీకట్లో గుబులేదో నటిల్చి గుండె మీద వాలిపోలేదా? గుడి మెట్లు దిగుతుంటే పడిపోతావంటూ నా నడుమంటి వెనవేయలేదా? సీమంతం కావాలా శ్రీమతి గారు అంటే సిగ్గుతో తలవాల్సలేదా? ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో ఆనాడే తెలుసుకోలేదా? మారాధ బంగారు కొండ మనసైన అందాల దొంగ. వద్దైనా మాపైన ఎవరున్నా ఏమన్నా కనుగీటుతూ ఉంటారు మను వదలను అంటారు మావారు బంగారు కొండ. మారాధ బంగారు కొండ. కుతుబ్ మీనార్ లో పవర్ కట్ కారణంగా తొక్కిసలాట్లో 45 మంది మృతి. కిరసనాల క్యూలో కుమ్ములాట, 3 కాళ్ళు విరుగుట. ఓ పక్క నేను పేపర్ చదువుతున్నాను, నువ్వు అంత గట్టిగా రోత పెట్టేస్తుంటే నాకు ఏమైనా బోధపడాలా? ఒక పక్క మీరు చదువుతున్నారు, ఒక పక్క నేను చదువుతున్నాను. రెండు మీరు వింటూ ఉంటే ఒకేసారి పేపర్ ఫినిష్ అయిపోతుంది కదటండి. పేపరే కాదు, నీ వల్ల తొందరలో నేను ఫినిష్ అయిపోయేటట్టున్నాను. సార్ 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 గోవింద అనవలసిన పోజులో వస్తూ సార్ సార్ అంటావేమిటో? సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక్క మాట చెప్తాను సార్. మీరు నన్ను కంపెనీలో తీసేసిన తర్వాత ఊళ్ళమ్మడి తిరిగాను. ఎంత వెతికినా మీలాంటి మహానుభావుడు కనపడలేదు సార్ ఉద్యోగం చేద్దాము అంటే. దాంతో జీవితం మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోదాం అనుకున్నాను. ప్రస్తుతానికి వాళ్ళు వేకెన్సీ లేదు పో అన్నారు. ఇక గత్యంతరం లేక చచ్చిపోదాం అనుకున్నాను. యమధర్మరాజు గారు నా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదట, అది కుదరలేదు. సార్ నేను రామదాసుగా కాదు మీ పాదదాసుగా వచ్చాను. నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను మర్డర్ చేస్తావా? బాబు అంతమంది చేసినా చేస్తాడు. వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చేసేయండి. గతంలో వీడితో పడ్డాం కదయ్యా. బాబు నా కోసం ఇచ్చేసేయండి, బాబు ఇచ్చేసేయండి. సరే డాడీ కిరణ్ ఎక్కడ డాడీ? ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, ఇక్కడ లేడు. నా మీద అలిగాడా? ఏమీ లేదమ్మా, ఈ రన్నింగ్ కదా, అకౌంట్స్ బిజీలో పడిపోయి ఉంటాడు. వాట్ నాన్సెన్స్. 2 ఏళ్ల తర్వాత నేను వస్తుంటే నన్ను కలవటానికి వీళ్ళనంత బిజీనా? అన్నట్టు ఉన్న పనంతా మీరు అతని మీద తోస్తారేంటి? అదేమీ కాదు, మరి? నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో, ఈలోగా నేను ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేయాలి. మరీ అంత శ్రమ పడిపోనక్కర్లేదు. అది ఎక్కడైనా పెట్టి నాతో రా, ఫోన్ చేయాలి. కిరణ్ వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇంత హఠాత్తుగా తీసేస్తే అతని పరిస్థితి, అవతల వ్యక్తి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించకుండా హఠాత్తుగా మనసులో నుంచి మనిషినే తీసి పారేసిన అతని పట్ల